దావీదు రాజు సౌలు వద్దకు వెళ్లి, గొలియాతుతో నేను యుద్ధం చేస్తాను అన్నాడు. సౌలు ఆశ్చర్యపోయాడు. నీవు చిన్నవాడివి, అతడు జీవితమంతా యోధుడు. దావీదు చెప్పాడు, గొర్రెల మీదకు సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా దేవుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు కూడా దేవుడే నాకు బలమిస్తాడు. దావీదు తన కొడవలి మరియు వాగు నుండి తీసుకున్న 5 రాళ్లు మాత్రమే తీసుకున్నాడు. గొల్యాతు అతన్ని చూసి నవ్వి, నన్ను కుక్క అనుకున్నావా అని ఎగతాళి చేశాడు. కాని దావీదు ధైర్యంగా అన్నాడు, నువ్వు కత్తితో వస్తావు, ఈటెతో వస్తావు, నేను యెహోవా నామంలో వస్తున్నాను. దావీదు రాయిని కొడవలిలో పెట్టి బలంగా ఊపి విసిరాడు. ఆ రాయి గొల్యాతు నుదుటిలో బలంగా తాకింది. గొల్యాతు నేలమీద పెద్ద శబ్దంతో పడిపోయాడు. యుద్ధం ఒక్క క్షణంలో ముగిసిపోయింది. దేవుడు దావీదుకు విజయమిచ్చాడు.